అనగనగా ఒక దట్టమైన అడవిలో గజేంద్రుడు అనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. గజేంద్రుడికి తన బలమన్నా తన భారీ శరీరమన్నా చాలా గర్వం. అడవిలో తనకంటే బలవంతులు ఎవరూ లేరని అది విర్రవీగుతూ ఉండేది. చిన్న ప్రాణులను చూస్తే దానికి చాలా చులకన భావం ఉండేది. ఒకసారి వేసవికాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. అడవిలోని నీటిగుంటలన్నీ ఎండిపోతున్నాయి. ఆ అడవిలో ఒక ఎండిపోయిన చెట్టుకొమ్మ మీద చిట్టి అనే ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని ఉంది. ఆ గూటిలో దాని అప్పుడే పుట్టిన చిన్నపిల్లలు ఉన్నాయి. ఆ ఎండవేడికి పిల్లలు దాహంతో అల్లాడిపోతున్నాయి. చిట్టిపిట్ట వాటికోసం నీరు తేవడానికి చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ఒకరోజు మధ్యాహ్నం ఎండ తీవ్రతకు చిట్టిపిట్ట గూడు ఉన్న చెట్టు కింద ఎండుగడ్డికి నిప్పు అంటుకుంది. గాలికి ఆ మంటలు నెమ్మదిగా చెట్టుపైకి వ్యాపించడం మొదలైంది. చిట్టిపిట్ట గుండె ఆగిపోయినంత పనైంది. గూటిలో ఉన్న పిల్లలు ఎగరలేవు. తాను ఒంటరిగా వాటిని రక్షించలేదు. సాయం కోసం గట్టిగా అరిచింది. కాపాడండి! ఎవరైనా నా పిల్లలను కాపాడండి! అటుగా వెళుతున్న జింకలు, కుందేళ్లు మంటలను చూసి భయపడి పారిపోయాయి. అదే సమయానికి గజేంద్రుడు ఆ దారిలో వెళుతున్నాడు. చిట్టిపిట్ట ఏడుపు విని ఆగాడు. ఓసి పిచ్చిదానా, ఆ మాత్రం దానికే ఎందుకు అంతలా అరుస్తున్నావ్? అని వెటకారంగా అన్నాడు. గజేంద్రన్నా, దయచేసి నా పిల్లలను కాపాడు. ఆ మంటలు గూటివరకు వస్తే నా పిల్లలు చనిపోతాయి. నువ్వు చాలా బలవంతుడివి. నువ్వు తలుచుకుంటే వాటిని కాపాడగలవు అని చిట్టిపిట్ట బ్రతిమాలింది. మొదట గజేంద్రుడు, ఇంత చిన్న పక్షి కోసం ఇంత పెద్ద శరీరం ఉన్న నేను శ్రమపడాలా అనుకున్నాడు. కాని గూటిలోని చిన్నపిల్లల ఆర్తనాదాలు వినేసరికి ఆ కఠినమైన ఏనుగు గుండెలో కూడా దయ కలిగింది. వెంటనే గజేంద్రులు పక్కనే ఉన్న నదివైపు వేగంగా పరిగెత్తాడు. తన తొండన్నిండా నీరు నింపుకొని వచ్చాడు. మంటలు వ్యాపిస్తున్న చెట్టుమీదకు నీళ్లను చిమ్మాడు. అలా 4-5 సార్లు నదికి వెళ్లి నీళ్లు తెచ్చి చల్లేసరికి మంటలు పూర్తిగా ఆరిపోయాయి. చిట్టిపిట్ట గూడు, అందులోని పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. చిట్టిపిట్ట ఆనందంతో గజేంద్రుడి తలమీద వాలిన్. ధన్యవాదాలు గజేంద్రన్నా, ఈరోజు నువ్వు చూపించిన దయవల్ల నా వంశం నిలబడింది. నీ బలం మాకు ప్రాణభిక్ష పెట్టింది అని కృతజ్ఞతలు తెలిపింది. ఆ చిన్నపక్షి మాటలకు గజేంద్రుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళు తన బలాన్ని చూసి గర్వపడ్డానే తప్ప ఎవరికీ సహాయం చెయ్యలేదని సిగ్గుపడ్డాడు. అప్పటినుండి గజేంద్రుడు తన గర్వాన్ని వదిలిపెట్టాడు. తన బలాన్ని అడవిలో ఆపదలో ఉన్న ఇతర చిన్న జంతువులకు సహాయం చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతేంటంటే, బలం ఉన్నప్పుడు గర్వపడకూడదు. ఆ బలాన్ని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికే ఉపయోగించడమే నిజమైన గొప్పతనం.